श्रीलभ्यो नमः हरिः ओम्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। सर्वं दुर्गी कटाक्षफलसिद्ध्यर्थम्। కన్యా రాశి వారికి జూలై నెలలో ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా స్థిరాస్తులు కొనుగోలు కానీ వ్యాపారాలు ప్రారంభం చేయాలంటే ఈ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ముందుగా కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా పర్వాలేదు అనేటువంటి మాట వస్తుంది. మీ యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని 40% మార్కు పూర్తి చేసేస్తారు. మీకు రావాల్సిన అప్పు ఏదైతే ఉందో అది 25% మాత్రమే వస్తుంది. మొండి బాకీలుగానే ఉంటాయి. ఇతను నాకు ఎప్పుడో అనుకున్న వ్యక్తి 25% మాత్రమే మీకు అప్పు చెల్లించడం జరుగుతుంది. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వస్తే కేంద్రం మిమ్మల్ని పక్కదోవ పెట్టిస్తుంది. జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది. సొంత గుంటికి వెళ్ళలేదు, అలాగే మారిన పార్టీలను ఉండకుండా కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండడమే మంచిది అని అన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటుగా మీరు ఇతర కార్యక్రమాల్లో కూడా ఉన్నతంగా మీ యొక్క ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. ఇక కన్యా రాశిలో ఉన్న వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వీరికి అద్భుతమైన అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు. మీ యొక్క గోల్స్ రీచ్ అవ్వడానికి ఇప్పుడు పరిచయమైన నూతన పరిచయాలు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పాత భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ చేస్తారు. వారి అవసరాలకు మళ్ళా మీ దగ్గరికి వస్తారు. శత్రువులు మిత్రుడు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో అదే చోట మరొక అవమానానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు విందు వినోదాల్లోనూ లేకపోతే మీకంటూ ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకులేండి మనం చూద్దాము అని తప్పించుకోవడానికే చూడండి. మీరు ఎక్కడ దొరుకుతారో, మిమ్మల్ని ఎక్కడ ఎలా అవమానించాలి అనేటువంటి విషయాల్లో విందు వినోదాలు మీకంటూ ఒక పెద్దపీట వేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల విషయానికి వస్తే వీరిద్దరి మధ్య కీచులాట్లు అనేటువంటి కొంచెం తగ్గుతాయి. పర్వాలేదు, సర్దుకుందాం అనే ఒక మాట వస్తారు. సరే ఈ నెలలో మనం ఒకరిని గౌరవించుకుందామని ఒక ఒప్పందం చేసుకుంటున్నాం జరుగుతుంది. తాడు లభించేటువంటి ఆస్తి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవి మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. కానీ ఏదో తిరిగిని మానసిక ఆనందంగా ఈ నెలలో గడపడం జరుగుతుంది. అంతేకాకుండా కన్యా రాశి వారి నిరుద్యోగులు శుభవార్తను ఖచ్చితంగా 2వ వారంలో వింటున్నారు. ప్రమోషన్ల కోసం చూసేటువంటి వారికి నిరుత్సాహమే ఎక్కువ ఎదురవుతోంది. విలువైనటువంటి వస్తువులను ఖచ్చితంగా ఈ నెలలో వీరు కొనుగోలు చేస్తున్నారు. పర్వాలేదు, నా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి, మనం కూడా వేచి చూడాలి. కాలం కలిసి వచ్చేంత వరకు మనం ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేయాలి తప్ప మనం దాంట్లో ప్రభావితం కాకూడదు అనే నిర్ణయం తీసుకుంటుంటారు. విందు వినోదాల్లో పాల్గొనాలని అనుకుంటుంటారు. కానీ శత్రువులు ఇవ్వడం వల్ల కాస్త ఆలోచించుకుని మీరు మీ యొక్క విందు వినోదాల్లో పాల్గొనడం మంచిది. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులు ఈ నెలలో మంచి శుభవార్తలు అయితే వింటున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలంటే ఇది రైట్ టైం అని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి జూలై 18వ తారీఖు నుంచి 24 మధ్యలో మీరు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించండి. రూపాయి లాభం అయితే కనబడుతుంది. పైగా కన్యా రాశి వారు వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి అనుకుంటే ఈ నెలలో ప్రత్యక్షంగానే వ్యాపారం చేయండి, పరోక్షంగా అవసరం లేదు. మీరు చేసేటువంటి వ్యాపారాలు ముఖ్యంగా టైర్లకు సంబంధించి కానీ లేదా కోళ్ళ పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే ఎరువులు పెస్టిసైడ్స్ సంబంధించి కానీ సీ ఫుడ్స్ సంబంధించి కానీ చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారు ఆడవారి విషయానికి వస్తే కనుక ఈ నెలలో విందు వినోదాలను పాల్గొంటారు. అత్యంత ఎక్కువ ఆనందదాయకమైన వాతావరణం గడుపుతారు.
డబ్బునే ఉందిలే, ఈ రోజు అంత రేపైనా సంపాదించవచ్చు, ముందు మనం ఆనందంగా ఉండాలని ఎక్కువ శాతం డబ్బుని విందు వినోదాలకి, టూర్లకి ఎక్కువ శాతం ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతోంది. మరో విషయంలో స్త్రీలు కుటుంబంలో కలహాలకు ప్రధాన కారణం మీరే అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానం వారు ఎవరైతే చూస్తున్నారో జూలై చివరి వారం శుభవార్త వింటున్నారు. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తోంది. వివాహ ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి నెలలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాల కోసం ప్రారంభం చేయవద్దు, అంత యోగదాయకంగా లేదు కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ మనం సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ కన్యారాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక పూర్వం మీరు చేయించుకున్న సర్జరీ ఏదైతే ఉందో అది మళ్ళా తిరగబెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా లంగ్స్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కాస్త ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా లంగ్స్ లో నీరు చేరడము లేదా లంగ్స్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడడం అనేది జరుగుతోంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే మీ యొక్క సలహాలు, సూచనలు వారిని మాత్రం అడిగి తెలుసుకోవడం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాల విషయంలో కన్యారాశి వారు ముఖ్యంగా జూలై 3వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్య ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కటి ఎముకలు విరిగేటువంటి అవకాశం, అదేవిధంగా కాళ్ళు, వేలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాకుండా కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కానీ చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృక్షేయమామృతాత్ అనే మంత్రాన్ని 54 సార్లు పఠించడానికి చూడండి, కలిసి వస్తుంది. పైగా ఒకవేళ మీరు కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవడం ఇబ్బందిగా మీకు అందుబాటులో లేకపోతే కనుక మీ ఇంట్లోనే లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిమకి, ఫోటోకి శనివారం అదేవిధంగా గురువారం ఈ 2 రోజులు కూడా తులసి మాల వేయండి. ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క అష్టోత్తర నామాలతో అర్చన చేసుకోండి. అది కూడా కుదరని పక్షంలో స్వామివారి ప్రతిమ ఎదురుగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మీ మనోవాంఛను చెప్పుకోండి. కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ కన్యారాశి వారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని కలిగేటువంటి అవకాశం కొంచెం తక్కువగానే ఉంది. ఎక్కువ శాతం అవకాశం పెట్టుకోవద్దు. చివరి 2-3 మార్కుల్లో మీకు ఉద్యోగాలను తప్పేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్ కోసం చూసే వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఏది ఏమైనా సరే కన్యారాశి వారు తిరిగేందు లోన ఆనందానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ కన్యారాశి వారు జూలై నెలలో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వము నారాయణ కటాక్షం కలుగుతుంది.